హిందూ సాంప్రదాయంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది, శ్రీరామనవమి ప్రాముఖ్యత, శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని, అందుకే ఆ పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్న సమయంలోనే నిర్వహించాలని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం విష్ణు 7వ అవతారమే శ్రీరాముడు. చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గుణాలు వంటివి లేని శ్రీరాముణ్ణి ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతారు. తన రాజ్యంలో ఎవ్వరికీ ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు. అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం, తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు. శ్రీరాముని ప్రాముఖ్యత విషయంకొస్తే, రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో యత్ర రామ అంటే యోగేశ్వర్లు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయటం వల్ల అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా అదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించటం, రామ మంత్రాలు జపించటం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించటం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. ఇక పూజా విధానం విషయానికొస్తే, శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంట్లో మామిడాకులు, కొబ్బరికాయను కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీరాములోరికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతివ్వాలి. చివరిగా మీ సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి. ఇక రామజపం ఎలా చేయాలంటే, రామ అనే 2 అక్షరాలను జపించటం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు, ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. శ్రీరాముని అనుగ్రహం కోసం శ్రీరామనవమి రోజున రాముని విశిష్టత తెలిపే శ్లోకాలను కూడా చదివించాలి. వారు రాముని జీవితం ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దాలి. ఆపదాపహర్తార్థం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యుహం దక్షిణే లక్ష్మణోహ్య వాహేచ జన్మకాత్మజ పురతో మారుతిర్యస్యం తం వందే రఘునందనం కుజంతాం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ శ్లోకాలను పఠించటం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజున రామ భక్తులందరూ విధిగా శ్రీరాముణ్ణి స్మరించుకోవాలి. ఈ రోజున సుందరాకాండను కూడా పఠించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి. మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందటానికి గంగాజలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీ హ్రీం
క్లీం రామచంద్రాయ శ్రీ నమఃం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు. ఇలా చేయటం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు. దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది, మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం, బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి. దీనివల్ల ఎంతో కొంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.